సార్, వేగంగా పెరుగుతున్న ఇస్లాం, తగ్గుతున్న హిందువులు క్రిస్టియన్ జనాభా, ప్యూర్ రీసెర్చ్ నివేదిక సారాంశం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? PUW ప్యూర్ రీసెర్చ్ అనేది ఒక పెద్ద సర్వే సంచలన రిపోర్ట్లు ఇచ్చిందనమాట. అందులో పెద్ద సంచలనాలు ఏమున్నాయంటే, ఫస్ట్ సంచలనం ఏంటంటే ప్రపంచంలో 20% పాపులేషను ఏ మతం లేని వాళ్ళు ఉన్నారంట. అందులో అంటే సుమారు ఇప్పుడు ప్రపంచ జనాభా అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPA ప్రకారం 24% మొత్తం 823 కోట్లు ప్రపంచ జనాభా. ఇందులో 20% పాపులేషన్ ఏ మతం లేని వాళ్ళు. 20% అంటే సుమారు 200 కోట్ల మంది. వీళ్ళు కూడా పెరుగుతున్నారు. ఈ 200 కోట్లు 70 కోట్ల మంది చైనాలోనే ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో కమ్యూనిస్ట్ నేషన్ అసలు మతాన్ని ఒప్పుకోదు కాబట్టి చైనాలో సగం పాపులేషన్కి ఏ రిలీజియన్ లేని వాళ్ళే. సో ఇది ప్యూర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక, అది ఒకటైతే. రెండోది ఏంటంటే ప్రపంచం నివేదిక మతాల వారీగా చూస్తే క్రిస్టియన్ పాపులేషన్ 230 కోట్లు, ముస్లిం పాపులేషన్ ఇస్లాం పాపులేషన్ 200 కోట్లు, హిందువుల జనాభా 120 కోట్లు ఉంది. హిందువులు 3వ స్థానంలో ఉన్నారు. హిందువుల జనాభా స్టెబిలైజ్, పెరగడంలే తగ్గడంలే. కానీ క్రిస్టియన్ పాపులేషన్ తగ్గుతుంది. ఇస్లాం చాలా వేగంగా పెరుగుతుందంట ప్రపంచంలో. ఇది ఒక సంచలన నివేదిక అనమాట. ఎందుకంటే గత 10 సంవత్సరాలను 35 కోట్ల పాపులేషన్ పెరిగింది. వచ్చే 10 సంవత్సరాలు అంటే 2035 నాటికి ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక పెద్ద మతమైన ఏది క్రిస్టియన్స్ 230 కోట్లని ఇది ఇస్లాం అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించబోతుందని ఈ ప్యూర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇండియాలో కూడా ఈ ముస్లిం జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఈ తర్వాత హిందువుల జనాభా స్టెబిలైజ్ అవుతే ముస్లిం జనాభాలో చాలా వేగంగా పెరుగుతుందని నివేదిక అనమాట. అంటే భారతదేశంలో చాలా మతాలు ఉంటాయి. ఇది ఇస్లాము, హిందూ, జైనిజం, సిక్కు అన్నిట్లో ఉంటారు. ఏ మతంతో పోలిసిన ఇస్లాం మతం భారతదేశంలో కూడా ఇస్లాం మతం అనేది చాలా వేగంగా పెరుగుతుంది అనేది ప్యూర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇచ్చిందనమాట. ఇదేది వివాదాలు కాదు, ప్రపంచంలో ఏ మతం ఎంత ఉంది ఏంటి అనేది చెప్పేదనమాట. ఏదేమైనా అతిపెద్ద సంచలనం మతం లేని వాళ్ళ జనాభా పెరిగిపోవడం, ఇస్లాం మతం పెరగడం. కానీ ఇస్లాంకి దేశాలు వివాదాలు ఉన్నాయి. ఇస్లాం మతం ఎందుకు పెరుగుతుంది, మిగిలిన మతాలు ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రపంచ జనాభా ఎక్కువ పెరుగుతుంది. ప్యూర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది అకార్డింగ్ టు వేరియస్ రిపోర్ట్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఆధునికత వైపు వెళ్ళే కొంది ఏ మతంలోనైనా కాస్త జనాభా తగ్గుతూ స్టెబిలైజ్ అవుద్ది. చూడండి, నిరక్షరాస్యుల్లో జనాభా ఎక్కువ ఉంటుంది. సాంప్రదాయకంగా ఆలోచించే వాళ్ళు, మత విశ్వాసాలు ఎక్కువ ఉన్న వాళ్ళు జనాభాలు ఎక్కువ ఉంటాయి. అదే విద్య పెరిగి చూడండి, మన కేరళ అద్భుతమైన కేరళ ఏ మతమైనా ఉండొచ్చు. కేరళలో అద్భుతం కేరళ అనమాట. అక్కడ ఇస్లాం, హిందువులు పాపులేషను, అదేవిధంగా క్రిస్టియన్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నట్టు ఉంటాయి. హిందువులు ఎక్కువ, తర్వాత ఇస్లాం క్రిస్టియన్ తర్వాత ఉన్నా. కానీ కేరళ జనాభా ఎలా ఉంటుందో చూడండి. ఎందుకంటే అక్షరాస్యత ఎక్కువ ఉండడం వల్ల జనాభా ఫస్ట్ ప్రపంచంలో తొందరగా తగ్గించింది కేరళ స్టేట్. ఎందుకు? అక్షరాస్యత 100% దాకా ఉంది కాబట్టి. ఈ విధంగా చూస్తే ఇస్లాం మతంలో ఎందుకు జనాభా ఎక్కువ పెరుగుతుందంటే మత విశ్వాసం, మత మౌఢ్యం ఎక్కువ ఉంది. 2 నిరక్షరాస్యులు, పేదరికం. సో దీనివల్ల అక్కడ పాపులేషన్ పెరుగుతుంది. క్రిస్టియన్ నేషన్స్ ఏంటి? అధునాతనమైన దేశాలు, అక్షరాస్యత యూరోపియన్ కంట్రీస్. కాబట్టి క్రిస్టియన్స్లో వాళ్ళు ఏంటంటే జనాభా తగ్గిపోతుంది. ఇప్పుడు హిందూ మతంలో ఇప్పుడు దాకా జనాభా చాలా విపరీతంగా పెరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే అధునాతన అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది హిందువుల్లో. కాబట్టి హిందువులో పాపులేషన్ కూడా స్టెబిలైజ్ అయిపోయింది. రీసెంట్గా నిన్న కూడా ఇంకో అద్భుతమైన రిపోర్టు యునైటెడ్ నేషన్స్, ఈరోజు హిందూ పేపర్లో కూడా చూడొచ్చు మనం. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం ఏంటంటే భారతదేశం పాపులేషను టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారంటే ఒక ఉమెన్కి తన జీవితకాలంలో పుట్టే బిడ్డల సంఖ్య చూస్తే 2.1 నుంచి 1.9కి తగ్గింది. భారతదేశ జనాభా 170 కోట్లు పెరిగి 2050 వరకు పెరిగి తర్వాత అది తగ్గిపోతుందన్నమాట. 170 కోట్లకి 2050 దాకా పెరిగి తర్వాత పడిపోతుంది. ఎందుకంటే జనాభా రేటు పడిపోతుంది, అధునాతనం వైపు భారతదేశం వెళ్తుంది. అంటే ఏ మతంలో అయితే జనాభా పెరుగుతున్నారో ఆ మతం ఇంకా మత మౌఢ్యంలో, నిరక్షరాస్యుల్లో, పేదరికంలో కొట్టిమిట్టాడుతుందని అర్థం అనమాట. ఏదేమైనప్పటికీ ఈ ప్యూర్ రీసెర్చ్ నిన్న యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ చెప్పింది ఒక కనువిప్పు అనమాట. చాలా దేశాల వారికి రిపోర్ట్లు ఉన్నాయి. చాలా కనువిప్పు అంటే భారతదేశంలో మతాలకు అతీతంగా మతాల ప్రకారం కూడా జనాభా నియంత్రణ అవసరమా అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇది చాలా వివాదాలు కూడా ఉంటాయి. ఈ మత విశ్వాసాల మీద అంటే మత పెద్దల్ని జనాభా నియంత్రణకి ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఉందనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది.